నేను మొదటి నుంచి మొత్తుకుంటోంది అదే. ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక మాఫియా లాగా మరి అడ్డకోలుగా వార్తలు రాసిన వెంటనే ఎవడో వచ్చేస్తాడు, సాక్షిని ఏమనరేంటి, సాక్షి అనేది వాళ్ళ పత్రిక పేపర్ అనేది వాళ్ళ పార్టీదిరా నాయన అని చెప్తే అర్థం కాదు. ఇవి పత్రికలవని చెప్పుకుని చేస్తున్నటువంటి నీచత్వం. ఇక్కడ వైసీపీ కొంతమంది అభ్యర్థుల్ని మార్చింది అటుకిటు. దాని మీద ఎట్లాంటి వార్తలు రాసినాయి ఈనాడు ఆంధ్రజ్యోతి? ఎస్సీలు అయ్యే మారుస్తారా, ఎస్టీలు అయ్యే మారుస్తారా, ఓసీలే కూడా మార్చి కొంతమందికి సీట్లు కూడా తీసేసింది, అయినా రాశారు. సరే, అది వార్తని కొంచెం వాళ్ళ కోణం. కానీ ఇక్కడ చూడండి, బాబు ఇంటికి బారులు అని ఒక వార్త రాశారు. ఇక్కడ చంద్రబాబు నివాసం వద్ద ప్లకార్డులతో చింతలపూడి నియోజకవర్గ దళితుల సందడి అట. చింతలపూడి నియోజకవర్గంలో మాల సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వండి అంటూ, మాలల ఐక్యత వర్ధిల్లాలి అంటూ బ్యానర్లు పట్టుకుని నుంచుంటే అది సందడట. ప్లకార్డులు పట్టుకునేది సందడి చేయడానికి పట్టుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగులు పట్టుకున్నది ప్లకార్డులు సందడి చేయడానికి పట్టుకుంటారా? అంటే ఇక్కడ చింతలపూడి దగ్గర అక్కడ వాళ్ళు ఏమడిగారు, అసలు డిమాండ్ ఏంటి? నియోజకవర్గ చింతలపూడి రిజర్వ్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎంపికపై విజ్ఞప్తి చేసేందుకు పెద్ద సంఖ్యలో దళిత నేతలు చంద్రబాబు వద్దకు వచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రిజర్వ్ నియోజకవర్గాల్లో కొవ్వూరు, గోపాలపురంలకు మాదిగ సామాజిక వర్గం నుండి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాను. చింతలపూడి సీట్లు మాలక వర్గానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 3 సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇస్తే రాజకీయంగా సరైన సంకేతాలు వెళ్ళవని, సమతూకం పాటించాలని కోరగా పరిశీలిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రజక సంఘాల నేతలు కూడా చంద్రబాబుని కలిసి తమ సమస్యల మీద విజ్ఞప్తి చేశారు. అంటే వరుసపెట్టి సంఘాలు వచ్చాయా, మా వాళ్ళకి ప్రాధాన్యం లేదని అడుగుతున్నాయి. కానీ సందడంట అది. అదే సందర్భంలో బాబు ఇంటికి బారులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చి సీట్ల గురించి అది మాట్లాడెళ్తేనేమో ప్రదక్షిణాలు చేస్తున్నారు, చంద్రబాబు ఇంటి దగ్గరకు వస్తే బారులు తీరారు. ఇది జర్నలిజమేనా? ఇదే ముక్కంటే పడి ఏడ్చేవాడు ఈ రాసిన ఎదవల మీద ఎందుకు ఏడవరో అర్థం కాదు.